మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి మందుల సామ్యుల్ గారు మాట్లాడినటువంటి విషయం ఏదైతుందో దాని మీద మంత్రులు, కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తలో మాట మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంతకన్నా ముందు మీడియా మిత్రులకు విషయం తెలియజేస్తున్నది ఏంటంటే, నిన్న మందుల సామ్యుల్ గారి ఇంటి మీద జరిగినటువంటి దాడికి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ దాడులు చేసేటటువంటి సంస్కారం కానీ సాంప్రదాయం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. నిజంగానే ఆ రకంగా చేయాలనుకుంటే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిస్తాడు. మా కేంద్ర మంత్రివర్యులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారిన పిలుపునిస్తే మేము టమాటాలతోనో గుడ్లతోనో దాడులు చేసేటటువంటి వ్యవహారికం చేయం, చెప్పే వస్తాం. నువ్వు మాట్లాడినటువంటి భాష బాగాలేదని చెప్పేసి నీ ఇంటికి అడగనికనే వస్తున్నామని చెప్పి వచ్చేటటువంటి సంస్కారం సంప్రదాయం మాకున్నది, మా నాయకులు అట్లే చేస్తారు. కాబట్టి నిన్న జరిగినటువంటి సంఘటనకు భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాం. కానీ మొన్న మందుల సామ్యుల్ గారు మాట్లాడినటువంటి విషయాలను ఆ వేదిక మీద ఉన్నటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఓపెన్గా సమర్థించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. మాకు సంస్కృతి రాదు కాబట్టి ఆ పంతులు ఏం మాట్లాడిండో తెలియక మాట్లాడిండు ఆయన అని చెప్పేసి. ఆ పంతులు ఏం మాట్లాడిండో మీకు తెలియకపోవచ్చు, కానీ మీ సహచర శాసనసభ్యులు అన్నటువంటి తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి భాష ఏదైతుందో నీకు అర్థం కాలేదా అని చెప్పేసి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. కవ్వంపల్లి సత్యనారాయణ గారు దళితుల ముసుగులో దళితులమని ఏదైనా మాట్లాడవచ్చా? ఏది మాట్లాడినా జరుగుతుందా? ఇదే నేర్పుతున్నదా? దళితులంతా ఇట్లే మాట్లాడతారనే విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి విషయం ఏదైతుందో ఈరోజు మళ్ళా చెప్తా ఉన్నాం, ఇది పద్ధతి కాదు.